దేవునికి స్తోత్రం. దేవుని ప్రశస్తమైన మహిమ కలుగుగాక. కూడి చేరిన సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహత్వం బట్టి గతించిన వారం నుంచి ఈ పరిశుద్ధమైన మరి దినం వరకు కూడా నేటికి సజీవులుగా మరి దేవత దేవుడు మనందరినీ కూడా క్షేమంగా ఉంచిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం భయంకరమైన తుఫానులు, వర్షాలు, అలాగే గాలి చేత మరి పీడించబడినప్పటికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రాంతాన్ని, మన సంఘాన్ని, మన ప్రజలను దేవత దేవుడు క్షేమంగా కాపాడిన దేవునికి గలమెత్తి సిగ్గుపడకుండా నుంచి దేవునికి వందనాలు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి మన ప్రభుని ఎంత ఆరాధించాలి. ఎందుకంటే మరి దేవత దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని 2025 సంవత్సరంలో నవంబర్ మరి ఈ దినాన్ని ప్రభువు మనకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎందుకంటే ఈరోజు అనేక మంది మరి నేటికి మనం సజీవులుగా దేవత దేవుడు మనం ఉంచాడంటే దానికి కారణం ఏంటంటే ప్రభు కృప మన మీద హెచ్చుగా ఉంది కాబట్టి మనం అందరం ఎలా ఉన్నామండి ఈరోజు కదా, క్షేమంగా ఉన్నాం. కానీ దేవుని ఆరాధన చేయాలా వద్దా? మనం దేవుని ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవునికి మన నుంచి ఏమీ వద్దు, కానీ దేవుడు మన యొక్క హృదయాలను మరి కోరుతున్న దేవునికి అర్పణలు, దహన బలులు కోరే దేవుడు మన దేవుడు కాదు. నీ హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. నీ హృదయం ఉన్న స్థానాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి నా దేవుని కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను, నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, ఇంత సజీవుడుగా, ఇంత క్షేమంగా నా దేవునికి నేను ఏం చేయగలుగుతున్నాను అన్న విశ్వాసం మనలో ఉంటే మరి ఇంకా ఇంకా అభివృద్ధిగా అనేకమైన రానున్న దినాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవత దేవుడు మనతో మాట్లాడగలిగిన అందరూ కూడా తలలు మరి మూసుకుని, తలలు కిందకు పెట్టి, కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువా, గత వారంలో భయంకరమైన తుఫాను నుంచి మనం కాపాడవయ్యా. అనేకమైన నేను వడగాల్పులు ఎదుర్కొన్నాము, పిడుగులు, వర్షాల్లో ఎన్నో భయం వేసినప్పటికీ కూడా మమ్మల్ని దర్శించావు. అనేకమైన గృహాలు కూలిపోయినాయి, అనేకమైన మంది చనిపోయారు, తాటి చెట్లు పడిపోయి మనుషులు అనేక మంది పడ్డారు. మన గ్రామంలో కొబ్బరి చెట్ల మధ్యన మనం ఉన్నాం, కానీ ప్రభు మనం ప్రేమించవయ్యా. ఈ రోజునైనా నవంబర్ 2వ తారీఖున మీరు మనం సజీవులుగా ఉంచారు. ఈ దినమునైనా మేము ఆరాధించడానికి మేము సన్నిధికి వచ్చాం. మీరు మా హృదయాలతో మాట్లాడండి, మా కుటుంబాలను దీవించండి. ఇప్పుడు నైనా వినబోతున్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి. వట్టివాడిని నైనా మంచివాడిని, ఎందుకు పనికిరాని వాడిని నైనా నేను ఇలా చెప్పానంటే నా గొప్పతనం కాదు, కానీ ప్రభు మీరే నాలో ఉండి పలికించమని నైనా నేను చెబుతున్న ప్రతి మాటలు నాకు మహిమకరంగా కాకుండా నా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసయ్య వారి శ్రేష్టమైన ప్రార్థించి వేడుకొంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యం అనుకున్న వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకొని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు అందరూ కూడా మరి చాలామంది తెరవట్లేదు, చదివేస్తున్నారు కదా అని అలాగే పెట్టుకుని కూర్చుంటున్నారు. 226వ పేజీ 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం. అది గోధుమల యవ్వను, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపురాల గల దేశం. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. నువ్వు తిని తృప్తి పొంది
నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను దేన్ని బట్టండి? దేవుడు మనకిచ్చిన మంచి దేశాన్ని బట్టి, మంచి రాష్ట్రాన్ని బట్టి, మంచి గ్రామాన్ని బట్టి, మంచి గ్రామ ప్రజలను బట్టి మనం ఏం చేయాలి? స్తుతించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మోషే భక్తుడు రాస్తూ ఉన్న 5వ గ్రంథం ఇది. ద్వితీయోపదేశ కాండము రాయించిన భక్తుడు మోషే గారు చెప్తూ ఉన్నారు, దేవుడు తన ప్రజలను ఒక మంచి దేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ప్రభు అయిన యెహోవా మనకిచ్చిన మంచి దేశాన్ని బట్టి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టును, నిన్ను ఒక మంచి దేశంలో దేవాతి దేవుడిని ఉంచాడు. అందుని బట్టి నువ్వేం చేయాలంటే నీ దేవుడిని స్తుతించాలి. దయచేసి ఎవరు మాట్లాడవద్దండి, అందరూ కూడా వాక్యం వినాలి జాగ్రత్తగా. కాబట్టి దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎందుకంటే నిన్ను దేవుడికి తెలుసు ఏ దేశంలో నిన్ను పెట్టాలో, ఏ చోట నిన్ను ఉంచాలో, ఏ ప్రాంతంలో నిన్ను దేవుడు ఉంచాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి, దేవుడు సమస్తము కూడా తెలుసు కాబట్టి, మళ్ళీ ఎక్కడ భూగర్భంలో నుంచి, తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే దేవుడు మనల్ని నియమింపజేశాడో, దేవాతి దేవుడు మనల్ని చిన్ననాటి నుంచి మొదలుకొని మన తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే ఒక ప్రత్యేకమైన స్థానంతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి ఒక తలంతులు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒక మంచి దేశంలో ఒకరిని ప్రయోజకులుగా చేయాలన్నా, ఒకరిని నాయకులుగా చేయాలన్నా, ఒకరిని మంచివారుగా చేయాలన్నా, ఒకరిని పనికొచ్చేవారుగా చేయాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే అంటున్నాడు మోషే భక్తుడు చెప్తున్నాడు, దేవుడు తన ప్రజలకు ఒక మంచి దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. మనకు ఒక మంచి దేశాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక మంచి పరిపాలనను దేవుడు మనకి ఇచ్చాడు, మంచి రాజ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మంచి నాయకులను దేవుడు మనకి ఇచ్చాడు. వీరందరిని బట్టి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎందుకు మంచి దేశంలో ప్రవేశపెట్టాడంటే నువ్వు మంచిగా తినాలి, మంచిగా నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు మంచిగా ఎదగాలి, నువ్వు మంచిగా దేవుణ్ణి ధరించాలి అనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, అది నీటి వాగులను, లోయల నుండి, కొండల నుండి, పారు ఓటలను, అగాధాలు జలములు గల దేశం. ప్రియులారా చూడండి, మన గ్రామంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు మనల్ని మంచి నీటి వాగులు దేవుడు మనకి ఇచ్చాడు, మంచి లోయలను దేవుడు మనకి ఇచ్చాడు, మంచి కొండల నుంచి పారు ఓటలను, మన్నాను ఇశ్రాయేలు ప్రజలకు కురిపించిన దేవుడు ఈరోజు దేవుడు మనకి మంచి మంచి నీరు దేవుడు మనకి ఇచ్చాడు. కొన్ని రాష్ట్రాల దేశాలు మనం చూస్తే సరైన నీరు వారికి ఉండదు. ఎడారి ప్రాంతాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే వారికి త్రాగటానికి సరైన నీరు కూడా దొరకదు. చాలామంది కరువులో ఉండి అనేక మంది దాహంతో చనిపోయే జనులు అనేక మంది ఉన్నారు ఈరోజు మనం చూడవచ్చు. కానీ మన దేవుడైన యెహోవా మన మంచి దేశంలోనే కాకుండా మన గ్రామంలో మంచి అగాధ జలములు గల, నీటి పారులు గల, లోయల నుండి, కొండల నుండి వచ్చే దేవుడు మంచి నీరుని మనకి అనుగ్రహించాడు. ప్రియులారా, అందును బట్టి మనం దేవుని ఏమి చేయాలి? స్తుతించాలి. దేవుడు మనం ఏం చేయాలి? ఈరోజు ప్రియులారా చాలామందికి నీరు లేక నీటిని కూడా కొనుక్కునే అనేక మంది కొనుక్కుంటున్నారు. నీరు చాలా ప్రాముఖ్యమైనది. మన పల్లెటూరులో మనం చూస్తే నీటి విలువ మనకి తెలియదండి. ఎందుకంటే అనేక చోట్ల నీరు లేక వారు ఎక్కడెక్కడ ఎడారి ప్రాంతంలో ఇంచుమించు 5-10 కిలోమీటర్లు నడుచుకుని కూడా వెళ్ళి బిందుల్లో నీళ్లు పెట్టుకునే స్త్రీలు అనేక మందిని మనం చూడవచ్చు. అందుకే అంటున్నాడు, దేవుడు నీకు మంచి దేశాన్ని ఇచ్చాడు. అది ఎలాంటి దేశం తెలుసా? అది గోధుమలు, ఎవరు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం అంట. మంచి మంచి వృక్ష ఫలములు అనేక చోట్ల ఈరోజు చూడండి, ఇప్పుడు మంచి మంచి ఫలాలు ఉన్నాయి, మంచి మంచి పండ్లు ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కొక్కటి ప్రాముఖ్యత.
ఎందుకంటే దేవుడు అనేకమైన దేశంలో దేవుడు అనేకమైన భూమిని నిర్మించాడు, దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని నిండి అభివృద్ధి చెంది మీరు విస్తరించండి అని ఆదాము అవ్వతో దేవుడు చెప్పినప్పుడు వారు దిగంబరులుగా ఎందుకు ఉన్నారంటే దేవుని చెప్పిన మాటను వారు కదా వినలేదు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రతిదీ కూడా మనము వినాలి. అందుకంటూ ఉన్నాడు అది అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, అలాగే మరి గల దేశం ఒలివ నూనెయు తేనెయు గల దేశం. ప్రియులారా చూడండి, ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒలివ నూనె చాలా ప్రాముఖ్యమైనది. ఒలివ చెట్లు, దానిమ్మ చెట్లు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఖరీదైనవి. ఇవన్నీ కూడా ఎవరిచ్చిన దేశం? మనకి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దేశం. అందుకంటూ ఉన్నాడు నీవు కరువు అనుకోకుండా నువ్వు ఆహారమును తిను దేశం, కరువు అనుకోకుండా ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. ప్రియులను ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి కరువు అనుకోకుండా నీవు ఆహారము తిని దేశం అంట. దేవుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, కరువు అనేక సార్లు వస్తూ ఉంటుంది మనిషికి. దయచేసి గమనించాలి, ఈ కరువు మన మానవ జీవితాల్లో మరి చాలా మందికి పరిస్థితి బాగులేనప్పుడు ఒక్కో సందర్భంలో ఏం ఎదురవుతుందో తెలుసా అండి? కరువు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది కరువు? అప్పుడు పరిస్థితులు సరిగ్గా లేక, చాలామంది గమనించాలి, అప్పుడు పరిస్థితులు సరిగ్గా లేక, ఇంటిలో సరైన ధనము లేక, సరైన పోషణ లేక ఏమొస్తుందని అప్పుడప్పుడు మనకి కరువు వస్తూ ఉంటుంది. కరువు వచ్చిందని మనుషులు మనం ఏం చేయకూడదు, నిందించకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంచడు ఎవరిని కూడా. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరిని ఏ రకంగా అభివృద్ధి చేయాలని, ఏ రకంగా దీవించాలన్నా దేవుని చేతిలో ఓపిక బట్టి మనము చూడాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన దేశంలో, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో మనం కట్టుకున్న ప్రతి బట్ట, మనం వేసుకున్న ప్రతి బట్ట, మనం తింటున్న ఆహారము, ఈ లోకంలో ఏ ధనవంతుడు కూడా తినలేరు. ఎందుకంటే దేవుడు సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు, దేవుడు చక్కని భక్షణం నీకు ఇచ్చాడు. నువ్వు ఏమి చేయాలి? దేవుని ఏమి చేయాలి? స్తుతించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రియులారా, అందుకు అంటున్నాడు మీరు కరువు అనుకోకుండా నువ్వు ఆహారం తిని దేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే అందులో నీకు ఏ లోపము ఉండదు, ఏ లోపము కూడా ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఒకసారి మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహా అభివృద్ధి నొందెదవు. ఎందుకు భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మొదట మన స్థితి ఎలా ఉంటుంది? కొద్దిగానే ఉంటుంది. ఎవరు కూడా పుట్టిన వెంటనే ఎవరు కూడా ధనవంతులైపోరు, పుట్టిన వెంటనే ఎవరు కూడా గృహాలు కట్టేసుకోరు, పుట్టిన వెంటనే ఎవరింట్లో ఏసీలు ఫ్రిడ్జ్లు కూడా ఉండవు. మొదటి మన స్థితి కొద్ది నుంచే మొదలవుతుంది. ఆ కొద్దిగా నుంచి మొదలవుతున్నప్పుడే ఆ ఒక రోజు మనం చెప్పుకోవాలి, అలనాడు ఒకప్పుడు నా స్థితి ఇలా ఉండేది, నా దేవుడు ఎలా చేశాడు ఈరోజు అనేక మందికి నా చేతితో నేను అనేక మందికి సాయం చేయగలుగుతున్నాను, నేను అనేక మందికి పెట్టగలుగుతున్నాను. నా దేవుడు నాకు ఇచ్చిన సంపద, నా దేవుడు నాకు ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి నా దేవుడిని స్తుతించగలుగుతున్నాను. కారణం ఏంటంటే నా స్థితి నుంచి దేవుడు ఈ స్థితిలోకి తీసుకుని వచ్చాడు అన్న సాక్ష్యం కలిగి ఎవరైనా జీవిస్తే నువ్వు ఈ లోకంలో దేవుడు ఇంకా నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది మనం ఏం చేస్తామంటే ప్రియులారా, చాలామంది అంటూ ఉంటారు పెద్దలు కదా, ఏమంటారు? ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరైనా ఒకరి స్థితి మర్చిపోయి వారికి ధనాశ పెరిగి గర్వం పెరిగిందనుకోండి, మన పెద్దలు పక్కవారు ఏమంటారు? ఒకప్పుడు అడు కూలి పనికి వెళ్ళాడు, ఆ స్థితి ఎలాగుండేది, ఈరోజు చూడు అడు కాలు రైమేసి తిరుగుతున్నాడు అన్న వారు చెప్పుకునే ఉంటారు. అలా ఆ మాట మనకు కాకుండా ఎంత ఉన్నప్పటికీ కూడా తగ్గించుకునే ఉన్నాడు. దేవుడు అందుకే ఉన్న ఆశీర్వదించాడు అన్న సాక్ష్యం మనకుంటే ప్రియులారా, అది అంటూ ఉన్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీవు స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించిన భక్తులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా
వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రియులారా, ఒక్కొక్కరిని దేవుడు ఎందుకు పెట్టాడంటే, నాయకుడిగా దేవుడు ఎందుకు చేశాడంటే, వారిని పరిపాలించేవాడు రాజు ఒకడు కావాలి, వారు పరిపాలించే నాయకుడు ఒకడు కావాలి. అందుకే దేవుడు ఒక్కో నాయకుడిని చేసుకుంటూ వచ్చాడు. అందుకే అంటూ ఉన్నాడు చూడండి ఒకసారి 11వ వచనంలో, నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను నీవు కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ దేవుడైన యెహోవాను, చూడండి ప్రియులారా, నీ దేవుడైన యెహోవాను మర్చినవేమో కదా. ఎందుకు ఈ యొక్క మాట ఇక్కడ అంటూ ఉన్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఈ దేశంలో నిన్ను గొప్పవానిగా నేను చేస్తూ ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ దేశంలో నీ దేవుడైన యెహోవాను నువ్వు మర్చిపోకూడదంటే, నువ్వు కడుపారా తిని మనసారా నువ్వు ఎదిగి నా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, నేను ఒకవేళ ఈ లోకంలో నేను ఎంత తిన్నా ఎంత బ్రతికినా నా దేవుడి వల్ల ఇలా ఉన్నాను అని ఎవరైనా చెప్తారండి? ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే అందుకే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, అయ్యా నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను దయచేయకము, తగినంత ఆహారమే నాకు దయచేయి. ఎందుకంటే ఒకవేళ నాకు తిండి ఎక్కువైపోయినా, వస్త్రాలు ఎక్కువైపోయినా, ధనం ఎక్కువైపోయినా నేను మర్చిపోయి నా దేవుడు ఎవరని నేను అంటానేమో. భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నాకు ఎక్కువగా ఏమి పెట్టవద్దయ్యా, నాకు ఎక్కువగా నన్ను దీవించవద్దు, నన్ను పోషించవద్దు, నన్ను అభివృద్ధి చెందించవద్దు, నాకు తగినంత ఆహారమై ఇవ్వు, నాకు తగినంత వస్త్రాలే నాకు దయచేయి, నాకు పేదరికమైన ఇవి ఐశ్వర్యమైన కొద్దిగా ఇవి, ఒకవేళ ఇవన్నీ కూడా నాకు ఎక్కువ ఇచ్చినా నేను మర్చిపోతాను కదా. చాలా చక్కగా చెప్పాడు భక్తుడైన దావీదు. ఎందుకు చెప్పాడు? నిజమే, మనకు ఎక్కువ ఇచ్చిన దేవుడు మర్చిపోయే జనులు అనేక మంది ఉన్నారు. మనము కాకపోయినా ప్రియులారా, మనకిచ్చిన ఈ లోకంలో మనము కాకపోయినా అనేక మంది దేవుడు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకని ఉన్నాడు, నీవు ఈ లోకంలో నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను మర్చి కడుపారా తిన్నావు. మర్చిపోయావు దేవుని. ఎందుకు మర్చిపోయావు అని ఇక్కడ మోషే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మంచి ఇంట్లో కట్టించుకున్నావు, ఓకే, నువ్వు నివసింపజేస్తున్నావు గృహాల్లో, మంచిదే. కానీ ఇవన్నీ చేసిన నీ కుటుంబాల్లో పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను నీకు ఇచ్చాను. కానీ విస్తరించి నీకు కలిగిన వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి మర్చిపోయి నీకు విస్తరించిన దానికంటే నీ దేవుడైన యెహోవాను మర్చిపోదుమేమో. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించండి. భక్తులైన మోషే గారు రాస్తూ ఉన్నారు, నీకు ఎన్ని ఉన్నా ఏమి లేకున్నా ఏమున్నా నీ దేవుడు మాత్రం నీవు మర్చిపోవద్దు అంటూ ఉన్నాడు. మర్చిపోవద్దు, ఎందుకంటే మర్చిపోవద్దు, నీ దేవుడైన నీకు మంచి ఆజ్ఞ నీకు అనుగ్రహించాడు. అందుకంటూ ఉన్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథంలో 62వ కీర్తనలో మనం వెళ్తే భక్తుడైన దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు. అక్కడ 62వ కీర్తనలో భక్తుడైన దావీదు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నా ప్రాణము దేవుని నమ్ముకున్న మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు ఏమి కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది అంటున్నాడు దావీదు గారు. అందుకంటూ నా ఆశ్రయదుర్గమైన నా రక్షణకర్త నా దేవుడైన యెహోవా, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము, నీవే నాకు శిరస్త్రాణము అంటున్నాడు భక్తుడైన దావీదు గారు. ఎందుకంటే నా ప్రాణము దేవుని నమ్ముకున్నాకే మౌనంగా ఉన్నది, నా ప్రాణము దేవుని నమ్ముకున్నాకే నా జీవితము బాగున్నది, నా ప్రాణము దేవుని నమ్ముకున్నాకే నా కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇంతకుముందు నా జీవితంలో నాకు రక్షణ లేదు, ఇంతకుముందు నా జీవితంలో సౌభాగ్యం లేదు, ఇంతకుముందు నా జీవితంలో ఏ నెమ్మది కూడా నాకు లేదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, నా ప్రాణము దేవుని నమ్ముకున్నాకే మౌనంగా ఉన్నదంట. దేవుని నమ్ముకున్నాకే దావీదు జీవితం మారిపోయిందంట. దేవుని నమ్ముకున్నాకే ఆయనకు భయంకరమైన శ్రమల నుంచి, భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు తప్పించి
ఆయనకు రక్షణ అనుగ్రహించాడంట. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నన్ను ఎక్కించేవాడు ఆయనే, నన్ను ఈ లోకంలో జన్మించిన కాడ నుంచి నన్ను దీవించిన వాడు కూడా ఆయనే అంటూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు ప్రియులారా, 8వ వచనంలో ఒకసారి మనం చూస్తే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు, ప్రియులారా చూడండి, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏమి ఉంచాలి? నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడూ కూడా ప్రియులారా, దేవుడు మనకు మేలు చేసినప్పుడు మాత్రమే కాదు నమ్మకం, దేవుడు మనకి ఉపకారం చేసినప్పుడు మాత్రమే కాదు నమ్మకం. భక్తుడైన దావీదు గారు రాస్తూ ఉన్నారు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు కదా. ఫిలిప్పీ భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు ఏమని? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించాలి. అలాగే ఈ మాటలో కూడా ఈయన అంటూ ఉన్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఆయన యందు మీరు మీ హృదయాలను కుమ్మరిస్తే ఆయన మనకు ఆశ్రయము. ఎందుకంటే అల్పులైన వారు వట్టి ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు అంట. గనులైన వారు ఎవరంటండి? మాయాస్వరూపులు. గనులైన వారు ఈ లోకంలో మాయమైపోతూ ఉన్నారు వారందరూ కూడా. అందుకే అంటూ ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, అల్పులైన వారు బట్టి ఊపిరి అయి ఉన్నారు, అల్పులు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, అయ్యా నేను అల్పుని అయోగ్యుని అని మనం తగ్గించుకొని మనం ఉంటే, ఈ యొక్క దేవుడు మనం ఎలా చేస్తాడంటే, అల్పులుగా ఉన్న మనల్ని గనులుగా చేసే నా దేవుడు ఈరోజు మన అందరినీ కూడా హెచ్చించుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకని జనులారా ఎల్లప్పుడూ దేవుని ఎందుకు నమ్మకించుడి, నమ్మకించుడి, ఎల్లప్పుడూ కూడా నమ్మకించండి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, గనులైన వారు ఈ లోకంలో కూడా ఎప్పుడైనా మాయమైపోతారు. గనులైన వారు ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకసారి మన చరిత్ర మనం చూసినట్లయితే, మన గనులైన వారు అనేక మంది ఏమైపోయారండి? ఈరోజు మాయమైపోయారు. పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద నాయకులు ఈరోజు ఎక్కడ ఉన్నారు? వారందరూ కూడా దేవుని రాజ్యములు విశ్రాంతిలో ఉన్నారు. వారందరూ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, అల్పులుగా ఉన్న మమ్మల్ని దేవుడు గనులుగా చేయబోతున్నాడంటే, దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుడు నమ్ముకుని మౌనంగా ఉన్నది కాబట్టి ఈరోజు దేవుడు ఆయన నాకు ఆశ్రయం, ఆయనే నా కోట అంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు ఒకడు భయపడుతురు, వరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్టు మీరందరూ ఒకరిపై పడి ఒకరిని ద్రోహి చూచెదరు. ఎన్నాళ్ళు ఇవన్నీ కూడా ఈ లోకంలో మన జీవితం ఎన్నాళ్ళు? ఒకరిని భయపడటానికి ఎన్నాళ్ళు మనం ఉంటాం ఇక్కడ? అది దేవుని చేతిలో ఉన్నది. ఎందుకు అంటున్నాడు, మీరందరూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచుడి, దేవుని యందు నమ్మిక ఉంచుడి. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, అయ్యా మీరందరూ కూడా నన్ను ప్రేమించినట్లయితే, మీరందరూ కూడా నన్ను ఆరాధించినట్లయితే, నేను ఈ లోకంలో నేను ఎందుకు వ్యసనపడాలి, నేను ఎందుకు బాధపడాలి? ఈరోజు సరైన రక్షణ లేకే కదా, ఈరోజు సరైన అనేక మంది మార్పు లేకే కదా నేను ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడంటే, ప్రియులారా, దేవుడు సంపాదించుకోవడానికి రాలేదు. మానవ మాత్రులైన అనేక మంది మానవులు నశించిపోతూ ఉన్నారు. ఎవరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా అందరూ కూడా ఎదగాలి, అందరూ కూడా భోగవాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రదేశులుగా, అందరూ కూడా నాయకులుగా సింహాసనం మీద యేసు ప్రభువు ఉన్నప్పుడు అందరూ కూడా నైదుడి సాగిలు పడి గనులుగా ఆరాధించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన కొరకు అనేకమైన శ్రమలు పడి, అనేకమైన బాధలు భరించి, అనేకమైన ఉపద్రవాలు ఎదుర్కొని ఆయన మన కొరకు రక్షణ అనేది మనకు తీసుకువచ్చాడంటే దానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి, మనమందరం కూడా దేవుని సన్నిధిలో నివసించడానికి. అందుకు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీవు దేవుని స్తుతించాలి. ద్వితీయోపదేశ కాండం అందుకు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చాడు, నీ దేవుడైన యెహోవా నీకు మంచి దేశంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడని మన దేశంలో? దేవుని కొరకు మనల్ని బ్రతకడానికి. ఒకసారి మనం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఈ 2025 సంవత్సరానికి మనం వచ్చాం. మరలా 2026 సంవత్సరంలోకి ఎంతమంది అడుగు పెడతామో లేదో అది మన చేతుల్లో లేదు. ఎవరు కూడా, మన బంధువులు కానీ మన ప్రక్కవారు కానీ ఎవరికి కూడా అది శాశ్వతము కాదు కదా. అందుకే మన ఏ వస్తువులకైనా గ్యారెంటీ అనేది అందరూ ఇస్తున్నారు, కానీ మనిషి జీవితానికి ఎవరు కూడా గ్యారెంటీ అనేది ఇవ్వరు కదా. దేవుడే ఒక గ్యారెంటీ ఇవ్వాలన్నా దేవుని చేతిలోనే ఉంది. డాక్టర్ గారు కూడా ఆరోగ్యమైన
ఆరోగ్యం విషయంలో కూడా ఆయన కూడా గ్యారంటీ చెప్పలేరు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, నీవు నన్ను నమ్ముకుంటేవి, నేను నిన్ను బలపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను నమ్ముకున్నావు, నేను ఎడబాయేవాడిని కాదు, నేను విడిచిపెట్టేవాడిని కాదు నేను. అందుకే అంటూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఇందాక మనం చదువుకున్న రీతిగా, నీ దేవుడైన యెహోవాను మర్చి కడుపారా తిని మంచిండ్లు కట్టించుకొని వాటిలో నివసించావు. కానీ నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుని గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుని నీవు మర్చిదివేమో కదా. ఒకసారి మనం అర్థం చేసుకోండి. దేవుడిని విస్తరించాడంట, దేవుడిని అభివృద్ధి చెందించాడంట, దేవుడు నిన్ను మరి పైవానిగా పెట్టాడంట. అక్కడ అంటూ ఉన్నాడు, నీకున్న పశు మేకలు, నీకున్న గొర్రెలు, నీకున్న ఒంటెలు ఇవన్నీ కూడా కలిగి నీకు బంగారములు తెచ్చి నీకు మదించి, నీ మనసు మదించి నువ్వు దేవుడు మర్చిపోతే గనక దేవుడి ఆశీర్వాదాలు మన జీవితంలో మనము తెచ్చుకోలేము. ఒకటే చెప్తున్నాను ప్రియులారా, మోషే భక్తుడు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు, మీకు ఇచ్చిన సంపదను బట్టి, మీకు ఇచ్చిన గృహాలను బట్టి, మీరు నివసిస్తున్న నివాసాలను బట్టి మీరంతా కూడా తిని కడుపారా తిని దేవుని స్తుతిస్తే దేవుడు ఇంకా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దావీదు భక్తుడు అన్నట్టుగా ఒకవేళ మనం తిని మర్చిపోయి దేవుని మర్చిపోతే కనుక మనం ఇంకా రానున్న దినాల్లో ఏమీ కూడా మన విషయాలు మనము పొందుకోలేము. ఇప్పుడు ఉన్నవే ఆగిపోతాయి, కానీ దేవుడు మనకి ఏమీ కూడా ఇవ్వడానికి సిద్ధపడాడు. కాబట్టి దేవుడు మోషే గారి ద్వారా తెలియజేసిన మాట ప్రకారాన్ని బట్టి నీ దేవుడని యెహోవాను మర్చిదివేమో. మర్చిపోవద్దు ప్రియులారా. కడుపారా తిని మనసారా దేవుని ఆరాధించు. దేవుడిని ఇంకా అభివృద్ధి చేయడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. దేవుడికి ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి, నీటి వాగులు, నీటి పారులు గల దేశాన్ని, జలములు గల దేశాన్ని, జలములపై అల్లాడుచున్న నా యేసు ఈరోజు మన అందరికీ కూడా ఇచ్చిన ఈ భూలోకంలో ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి దేవుని ఆరాధించినట్లయితే, దేవుని గణపరిచినట్లయితే, ఎంతమంది అయితే నాకు ఏమీ లేవని మీరు అనుకుంటూ ఉన్నారో దేవుడు వారి వలె మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎంతమంది నా దేవుడు నాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు, నా దేవుడు నన్ను ఫలింప చేయాలని కోరుకుంటున్నారు, నా దేవుడు నాకు ఇంకా అనేకమైన అభివృద్ధి నాకు కలిగించాలని చూస్తున్నారు. దేవుని చేత మనసారా తిని కడుపారా తిని దేవుడు మర్చిపోకపోతే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ మనకున్న ఏదో కొద్ది మాత్రం మనకు ఉంది, ఒకవేళ దేవుడు మర్చిపోతే కనుక దేవుని విషయాలు మనం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. ప్రియులారా, ఈరోజు మీకు చెప్పవలసిన చివరి మాట ఏంటంటే, జనులారా ఎల్లప్పుడూ ప్రభు యందు నమ్మిక ఉంచండి. జనులారా ఎల్లప్పుడూ ప్రభు నందు నమ్మిక ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. నా దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు నేను పాడు చేయడు, నా దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడి నాకు ఆశ్రయము, నా దేవుడి నాకు ఆధారము అన్న జనులు ఈరోజు నా దేవుడు మీకు కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉన్నాడని నా దేవుడు ఆశ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ రోజు నుంచి మొదలుకొని మరలా వచ్చే నవంబర్ దినం వరకు కూడా నా దేవత దేవుడి ఆశీస్సులు కనుదృష్టి మన సంఘ బిడ్డలపై, మన బంధువులపై, మన గ్రామంపై దేవుడు ఆదరించాలని మనమందరం కోరుకుందాం. ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరము కూడా లేచి, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ మంచి దేశాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన మంచి జనాంగాన్ని బట్టి నేను ఆరాధించగలుగుతున్నాను. కారణం ఏంటంటే నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సామ్రాజ్యాలను, నా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. అందరము కూడా ఒకసారి మనం కళ్ళు మూసుకుందాము. కళ్ళు మూసుకుని ఒక నిమిషం దేవుని చేతిలో ప్రార్థన చేసుకున్నాం. ఈ నవంబర్ నెలంతా ఎవరికి ఏ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారో, ఎవరికి ఏ దీవెనలు కావాలని కోరుకుంటున్నారో ఒకసారి ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేయండి. అయ్యా ఈ వారం అంతా కూడా మీ కనుదృష్టి మాకు దయచేయ్యా. గతించిన వారం నుంచి ఈ పరిశుద్ధమైన దినం వరకు కూడా మీ ఉచితమైన కృప,
మీ ఉచితమైన సంరక్షణ చేత మమ్మల్ని నింపవయ్యా. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు. ప్రార్థన చేద్దామా? మన బిడ్డలు స్కూల్కి కాలేజీకి వెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా సకాలంలో వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. గత నెలంతా ప్రేమించావయ్యా. ఈ నెలలో మనం ప్రవేశపెట్టావయ్యా. ఈ నవంబర్ మాసం అంతా కూడా మీ సన్నిధి ఉంచింది, మీ కృప ఉంచింది. ఎక్కడ చూసిన ప్రభా భయంకరమైన యాక్సిడెంట్, భయంకరమైన మరణాలు ప్రభా, వారందరినీ కూడా క్షేమంగా ఉంచండి. మా దేశాన్ని విశాలపరచండి, మా రాష్ట్రాన్ని విశాలపరచండి, మా గ్రామాన్ని విశాలపరచండి. నైనా మా పక్కన ఉన్నవారు, చుట్టుప్రక్కల ఉన్నవారు మీరు కాపుదల ఉంచండి ప్రభా. వాహనాల మీద వెళ్ళేవారు నైనా అమ్మాయిల విషయం, ఆడవాళ్ళ విషయంలో రక్షణ దయచేయండి అయ్యా. మీకు వందనాలు. మన బిడ్డల విషయంలో ప్రార్థన చేయకపోతే దేవుడు మన బిడ్డలు ఎలా కాపాడుతాడు అండి. మన బిడ్డల విషయంలో మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మన విషయాన్ని ఎలా ప్రేమిస్తాడు. దేవా, మాకున్న శోధన నుంచి తప్పించయ్యా, మాకున్న నుంచి నరకాల నుంచి తప్పించయ్యా. అందుకంటున్నాడు మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన చేతిలో అనేకమైన దీవులు ఉన్నాయి. ఆ దీవులన్నీ కురిపించడానికి దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరం కూడా మంచివాడు, గొప్పవాడు, నా యేసు పరిశుద్ధుడు. అందరం కూడా చపల కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా మంచివాడు, గొప్పవాడు, యేసు పరిశుద్ధుడు, మేలులన్నీ చేయువాడు, యేసు పరిశుద్ధుడు. మంచివాడు, గొప్పవాడు, యేసు పరిశుద్ధుడు, మేలులన్నీ చేయువాడు, యేసు పరిశుద్ధుడు. ఆశ్రయము నీవేగా మాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. మంచివాడు, గొప్పవాడు, యేసు అందరికీ మేలులన్నీ చేయువాడు, యేసు పరిశుద్ధుడు. ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. మంచివాడు, గొప్పవాడు, యేసు పరిశుద్ధుడు, మేలులన్నీ చేయువాడు, యేసు అందరికీ. ఆదరణ ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. ఆదరణ ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. అందరం ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం. ఆదరణ ఆశ్రయము నీవేగా మాకిలలో. మంచివాడు, గొప్పవాడు, నా యేసు పరిశుద్ధుడు, మేలులన్నీ చేయువాడు, నా యేసు అందరికీ. అయ్యా, అందరికీ మేలులు చేయండి. అందరికీ నైనా ఉపకారాలు చేయి ప్రభా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించవను.
అయ్యా వేలాది దూడలన్నా పొట్టేలన్నా ఏమిచ్చినైనా రుణాన్ని తీసుకోలేము. ఆదరణ ఆశ్రయం నీవేగా మాకిలలో. ఈరోజు మంచివాడు, మేలు చేసేవాడు నా దేవుడు ప్రభువు. మనందరినీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని దూర ప్రాంతాల నుంచి మనం క్షేమంగా తీసుకుని వచ్చారు అయ్యా. ప్రయాణాలు తీసుకుని వచ్చారు. మీకు వందనాలు. కొడుకులు మీరు దీవించాను. మా సంఘ బిడ్డలపై మీ ఆత్మ ఉంచాను ప్రభు. బలాల సంస్కార విషయంలో అందరూ కూడా పాల్పొంపులు చేసుకునే ముందు నేను అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా ప్రభు అందరూ కూడా దేవుని కొరకు సిద్ధపడే బిడ్డలుగా మీరు నైవేద్యం చేయమని, కూర్చోమని, దీవించమని, మా కోసం ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా మీరు తలల నుంచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చున్నాము. ప్రభునందు ప్రేమైన దేవుని గారా, ఈరోజు మీ అందరికి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఈ 10 నెలలు దేవుడు మనం కాచి కాపాడి మరి దినాన్ని 11వ నెల మొదటి ఆదివారంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నేను కొన్ని నిమిషాలు వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఇక్కడ యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం ఒక మాట చదువుకున్నాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము ప్రత్యక్షమై మరణమును. చూడండి, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు మన క్రైస్తవులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే దురాశ ఉండకూడదంట. ఏమనకూడదండి? దురాశ ఉండకూడదంట. చూడండి, ఇక్కడ ఒక అందమైనవి కనపడేటప్పటికి అనేక మంది ఈ దురాశ వల్ల నాశనం అయిపోయింది. మొట్టమొదటిగా మనం చూసుకుంటే అక్కడ మన కన్నులకు అందమైనదిగా దాన్ని చూచి, చూడండి ఎవరండి అందమైనగా చూచి ఆ పండును చూచి పాపంలో పడిపోయారు. ఎవరో? ఆదాము, అవ్వ. చాలా అందమైనది అన్నమాట పండు కదండి. ఎందుకంటే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. 3:6 చదువుతున్నారు. చూడండి, చాలా చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఏమి కనపడ్డది అక్కడ? చాలా అందమైనది కదండి. అందమైనది అక్కడ దానివల్ల ఏమైంది? దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పురోగతమై మరణమును పొందినాడు. అంటే దురాశ ఎవరికి కూడా ఏం కలగకూడదు? దురాశ కలగకూడదంట. దురాశ కలిగితే అనేకమైన జీవితాలు నాశనం అయిపోయింది. అదేవిధంగా మనం రెండవ చూసుకుంటే ఒక అందమైన ప్రదేశం చూసి లోతు సొదొమ గొమొర్రాలను ఆ పట్టణాన్ని ఏమైపోయింది? పోగొట్టుకున్నారు. ఏంటి అందమైన ప్రదేశం అది? ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో మాటలు చూడండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను.
యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారునకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలన నీళ్లు పోర దేశమై ఉండేను. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చూసారు? అక్కడ మనం మొట్టమొదటిగా చూసుకుంటే అక్కడ ఆదమవ్వ అక్కడ చక్కటి ఆ ఎర్రటి పొండను చూసి ఆ ప్రతిఫలం ఏంటి? ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. రెండవది మనం చూసుకుంటే ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణమును ఆ ఫలము వలన ఏమైందంటే ఆ లోతు భార్యను పోగొట్టుకుంది. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 30 మనం చూసుకుందాం. 33 నుంచి చూసుకుందాం. చూడండి, యాకోబు నేడు నాతో ప్రయాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రయాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకును యాసావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. దేవునికి స్తోత్రం. ఏం పోయిందండి? ఆ ఎర్రని ఆహారం చూసి ఆశపడి ఆ యాసావు ఏమైపోయాడు? ఆ జ్యేష్ఠత్వం అన్నది వాడు చేసుకున్నాడు కదండి. ప్రతిదీ కూడా ఆ ఎర్రని చాలా మరి అందమైన వాటిలుగా మనకు కనబడతా ఉంటాయి. ఇక్కడ ఆదమవ్వలు ఆ ఎర్ర పండును చూసి వాళ్ళు ఏదో తోట నుండి తరిమి వేయబడ్డారు. అదేవిధంగా మనం చూసుకుంటే లోతు కూడా సొదొమ గొమొర్రాలు ఆ పట్టణాన్ని చూసి ఆ భార్యను పోగొట్టుకుంది. అదేవిధంగా ఆ ఎర్రని ఆహారం చూసి ఆశపడి ఏసావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడు? అందుకని మనం దేనికి కూడా ఏం చేయకూడదంట. క్రైస్తవుడికి మొట్టమొదటి కావాల్సిందంట క్రైస్తవుడు దురాశ పడవద్దు. దురాశ పడితే ఇలాగే దేవుడు వాళ్ళందరినీ ఎలాగైతే త్రోసివేశాడో మనల్ని కూడా అదే రీతిలో త్రోసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నిటికంటే ఆశపడాలి. దేనికి ఆశపడాలి? దేనికి ఆశపడాలండి? ఎర్రని వస్తువులకి ఆశపడాలా? ఆశపడకూడదు. మనం ఒక ఎర్రని వస్తువు ఇంక మనం కొంత సమయంలో మనం తీసుకోబోతున్నాం. ఏంటది? యేసు రక్తము. ద్రాక్షరసం ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం మాత్రమే మనము ముందుకు రావాలి తప్ప దేన్ని కూడా మనము ఆశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ వెండి బంగారాలు చూసి ఆశపడి ఇక్కడ ఆకాను మరణము తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? మరణము తెచ్చుకున్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. దోపుడు సొమ్ములు ఒక మంచి సేనాలు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తున ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొక్కకు పొరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండేను. ఆ వెండి దాన్ని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొక్కకును ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వెండి బంగారాన్ని చూచి ఆశపడి ఆకారాన్ని ఏం తెచ్చుకున్నాడు? మరణము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ప్రతి దానికి కూడా